చెప్పండి. నువ్వు ఎందుకు విడాకులు ఇచ్చినవు, విడాకులు ఇచ్చినాక మళ్ళీ ఎందుకు కలిసినవు, ఈ రోజు అమ్మాయి తప్పు లేదు, నువ్వే తప్పు చేసింది అని చెప్పి ఇక మమ్మల్ని అయితే ఉండమనలా, మీరు వెళ్ళొచ్చమ్మా అని చెప్పినారు. మేము వచ్చేసినాం. వచ్చేసారు. ఇప్పుడు మీకు బాబు పుట్టాడు కదా, మీకు ఈ సొంత బాబు నాయన? ఈ అబ్బాయి నా సొంత బాబు. మీరు కన్నారా, అడాప్ట్ చేసుకున్నారా? నేను కన్నా. కొట్టలేదు మేడం, కొట్ల కొట్టలేదంటే పెట్టింది, పిల్లోడైతే లేదు. నేను మా అమ్మగారి ఇంట్లో ఉన్నా, మా అమ్మగారి ఇంటికాడ ఉన్నా. మాకు పెళ్ళైన కాడ నుంచి మా అత్తగారి ఇంటికాడ లేము, సొంతూరు కదా. ఇప్పుడు ఇక్కడ ఉంటే పనులు లేవని చెప్పి అక్కడికి వెళ్ళాం. పార్లపల్లి నెల్లూరు దగ్గర మా అమ్మ వాళ్ళది. అక్కడే ఉన్నాం, వేరే దగ్గర ఇల్లు తీసుకొని బాడికి ఉన్నాం. ఈయన తాగొచ్చి గొడవ చేసి కొట్టేవాడు. అట్లా గొడవ చేసి కొడుతుంటే, నువ్వు ఇట్లా గొడవ చేసి కొడుతున్నావు, నేను చేయలేను నీ దగ్గర అని చెప్పి గొడవ పెట్టుకున్నాం. అప్పుడు వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయినాక మళ్ళీ వచ్చినాడు. ఎప్పుడు వచ్చారు? 13లో వచ్చినాడు. 12లో పోయినాడు, 13లో వచ్చినాడు. 14లో బాబు కడుపును పడ్డారు. పెళ్ళైనాక 7 సంవత్సరాలు పిల్లలు లేరు నాకు. మీ సొంత కొడుకు? బర్త్ సర్టిఫికేట్ లో మీరు ఎక్కడ, ఏ హాస్పిటల్ కన్నారు? గవర్నమెంట్ హాస్పిటల్, జీబుల్ హాస్పిటల్ నెల్లూరులో. ఎప్పుడు పుట్టాడు? ఎన్నో? జనవరి 28 ఉదయాన్నే 8:50 పుట్టాడు. 50 నిమిషాలకు పుట్టారు. ఎన్నో సంవత్సరం? 2015. 15. సరే, ఏమండి ఆయన సొంత కొడుకు? కొట్టలేదు మేడం. నువ్వు ఎలా చెప్తావు? నువ్వు చూసావా తల్లి? చూసిన వాళ్ళే చదువుతాం లేదంటే మేడం, లేదు కానీ అన్న వదిలేసి అంతలాక్క తిరిగినాక అంతకు ముందు పిల్లలు లేని ఇప్పుడు ఆ నుంచి వచ్చింది మేడం అని చెప్పినా అక్కొద్దు. అది ఏంటండి? నేనైతే గర్భంతో ఉన్నప్పుడు, మీ ఫోటో ఉందా? మేము గర్భంతో ఉన్నప్పుడు ఉంది, ఫోటో ఉంది కానీ నాకు ఇవన్నీ తెలియదు కదా మేడం, తీసుకురాలేదు మేడం. అప్పుడు మీ ఫోటో ఉంది, నాకు పంపిస్తారు, పంపిస్తాను, నేను చూస్తాను. సరేనా? ఇప్పుడు ఆల్రెడీ ఇవిడికి 2 పిల్లలు ఉన్నారు. ఈయన ఏం న్యాయం చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? సీను గారు మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగే చెప్తే ఎలాగా? 2 కూతుర్లు ఉన్నారు. ఇప్పుడు ఎవరికి కాదు మేడం, ఇదో ఈయన ఒకరోజు పని పోతాడు, తెచ్చుకొని తాగుతాడు. నన్ను కూడా ఏది సాకడు. నేను పనికి వెళ్తే తెచ్చుకుని నా బిడ్డను తీసుకెళ్లి ఊళ్ళో పని చేసుకొని బిడ్డను అక్కడ కూర్చోబెట్టుకొని పొలాల దగ్గర నేను పని చేసుకొని బతుకుతా. నువ్వు ఫస్ట్ పాప పుట్టిన వెంటనే విడాకులు తీసుకున్నారు, అవునా? మనుషుల ముందు కాదు, కోర్టులోనే తీసుకున్నారు. పెద్ద మనుషులు ఒక చోట విడాకులు తీసుకున్నారు. ఒక్కసారి విడిపోయావు, మళ్ళీ ఎందుకు పిలిచి ఇంకొక పాపను కన్నావు? సరదాగా పెట్టిందా? చూసింది అడుగు మేడం. ఏం చూసారు? తప్పు చూసింది అడుగు, మళ్ళీ నేను చేసింది లేదు మేడం. తప్పు నిజంగా లేదు? లేదు మేడం, దేవునితో సాక్షి. నాకు తప్పు లేదే. మీ పెద్ద మమ్మీ కాదు, చిన్న మమ్మీ కాదు పోదాం పా పండు, చిన్న మమ్మీ కాదు పోదాం పా, నా పిల్లలని ఇదేంటి? నీకు జుట్లు ఏంటయ్యా మజాక్? నీ లైఫ్ లో నువ్వు ఆడుకుంటావా? జుట్లు వేస్తుంది, నీకు సమోసాలు ఇస్తుంది అంటాడు. నా పిల్లలకి నేర్పిస్తున్నావా చిన్న మమ్మీ పెద్ద మమ్మీ అని? అలా అని చెప్పకూడదు, తప్పు. మేడం తప్పు అయింది అంటున్నాను. నీ ఆవిడ నువ్వు చెప్పినట్టు వినట్లేదా? వింటలే మేడం. మా ఇంటి పక్కన మేడం, నేను అన్న 40 రూపాయలు ఇస్తే నువ్వు ఎప్పుడైనా ఐబ్రో షాప్లో చేయించుకుంటుంది మేడం. నేను ఇట్లా అనుకున్నా టీవీ ముంగడ, మీరు ఇద్దరు అట్లా కూకొని ఐబ్రో చేసుకుంటారా మేడం? అది తప్పే. నేను ఇంట్లో కూకున్నా, అది తప్పు కాదు. ఇంట్లో కూర్చొని చేయించుకుంటున్నాను మేడం, బయట 40 రూపాయలు. అది తప్పు కాదు. ఎందుకంటే అందులో తప్పేంటి? నీ ఇంట్లో నీ భార్య నీ పక్కన ఆవిడ ఐబ్రో చేస్తున్నారు, అదేంటి తప్పు? తప్పు కాదు అది. మళ్ళీ ఇంకొకటి మేడం నేను చెప్పాలా? చెప్పండి. ఆమె క్యారేజ్ ఇచ్చినామంటే ఈమె ఇచ్చి వచ్చింది ఎవరికో. ఈయన చూశాడు కూడా, ఆయన చూపించాను కూడా. ఎందుకు ఇచ్చి రావాలి మేడం? నువ్వు ఇచ్చినా అంటే ఆమె ఇచ్చి ఇచ్చి రామ్మా అంటే ఇచ్చి వచ్చినాం. ఎక్కడ వెళ్ళావు? ఆయన పక్కకే. చిన్న రీజన్ ఇదన్నీ, చిన్న పిల్లలు చేసే ఇది. ఇప్పుడు ఆవిడకి వాళ్ళ అమ్మ ఉంది,
ఒకవేళ వాళ్ళ అమ్మనే లేదు, నాన్నగారు లేరు, అప్పుడు 2 పిల్లల్ని నువ్వు వదిలేసి వెళ్ళిపోతే ఆ అమ్మాయి ఏం చేస్తుంది చెప్పు? నేను మళ్ళీ 2 రోజులు మా తమ్ముడు కొనవుతా మేడం, మళ్ళీ వచ్చేసిన నేను నా పిల్లలు నాకు కావాలని. వస్తాడు మేడం, అడుగు, ఆయన అడుగు. వస్తాడు కొడతాడు. ఒకరింటే నన్ను కూకుని అనుకో, ఇగో మొన్న ఏమైంది, నన్ను దెబ్బలు కొట్టినాక మళ్ళీ తెల్లారు కూడా కొట్టింది మేడం. కొట్టినాక పక్కకు ఒక అక్క ఇంట్లో ఇట్లా మా పిల్ల బుక్స్ రాసుకుంది ట్యూషన్. అక్క ఇక్కడ బుక్ వదిలిపెట్టిపోయిందంటే ఏడ ఉందో జరిగానని. మేము అన్నం తింటున్నాం, ఆగు ఇస్తా, మంచం మీద కూర్చున్నా. ఏమైంది ప్రవీణ్ మళ్ళీ వచ్చి కొట్టిండా అని అన్నది. ఇంకా రాలేదాకా వాళ్ళ తమ్ముడు తీసుకుపోయిండు, వస్తాడేమో అని నేను అన్నాక మా పెద్ద బుజ్జికి ఏమన్నాడు, రగ్గు తీసుకురాపో పండు, నేను పండుకుంటాను అన్నాడు. ఆ అక్క ఏమన్నది, ఏడమనుకుంటా తమ్మి అని ఇతను అడిగింది. అంటే ఈ రోడ్డు మీద వంత అక్క అని అన్నాడు. నేనేమన్నా ఈయనకు అడిగిన, రోడ్డు మీద ఎందుకు అంటావు, ఇల్లు లేదా, ఇంట్లో వండుకోపా అన్న. వాళ్ళ మంచం మీద ఇట్లనే కూకున్నా మేడం, వేసి గుద్దుండి. నువ్వు మాట్లాడకే చెప్పకూడదు, తప్పు. అన్నం తింటున్నా. చెప్పండి. నన్ను మాట్లాడకన్నదా? ఆ రోజు నేను బయట పొద్దంతా పని పోలే మేడం, మంచిగా ఉంటే నేను ఆరేకమాలోడు వచ్చినాడు, బొట్లు అవి తీసుకొని కుక్క వాడినట్టు ఈడవాడినోరా, ఎంత చెప్పినా నీకు సిగ్గులేదా? అనలేదు మేడం, అడుగు మేడం. అనలేదు నేను. నా ముంగడు నా పిల్ల ఉంది, పెద్ద పిల్ల. నువ్వు నాలముచ్చాడు, నేను ఇప్పుడు అనలేదు. నేను ఇంట్లో పండుకోమంటే అని తిడతాడు. గుద్దని కురుకొస్తాడు మేడం. నన్ను గుద్దని కురుకొస్తుంది. ఎందుకు రావాలి మేడం? నువ్వు నాకు పెట్టినవా? నువ్వు పెట్టినవా? అయిపోయింది. నువ్వు మేడం కట్నం ఇయ్యలే మేడం. పెళ్లి నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా. కట్నం ఇచ్చుకోం కాదు, నీ కట్నానికన్నా ఎక్కువ పెట్టిన నీకు నేను. నీ పిల్లల పుట్టెంటికలు తీస్తే పెళ్ళానికి నువ్వు పుస్తక చేపియలేదు. 8 ఏళ్ళు కదా మేడం, 8 ఏళ్ల సంది నీ కోటర్ సీసాలు చూసుకున్నావు గానీ నీ పెళ్ళానికి దొవానెత్తు పుస్తక చేపించుకోలేదు. ఇప్పటికి 2 జతల కమ్మలు గిరువు ఉన్నాయి, నేను పెట్టిన. ఎందుకు తాగుతావు నువ్వు? నీ తాగుడు నాకు నచ్చదు. ఒక్క నిమిషం ఉండండి, నేను కనుక్కుంటాను. బేకార్ తాగుడు తాగుతావు. అయినా నువ్వు తాగేటాడో మాకు మా ఇజ్జత్ బేఇజ్జత్ చేస్తున్నావు 10 మంది. మేము ఏడుంటామో, ఏడ తింటామో, ఏడ తాగుతామో, మేము 10 మందికి బయటికి వెళ్ళేది లేదు, ఒకరితో కనుక్కోలేదు. సరే బాబు, ఆవిడ చెప్తుంది కదా, నువ్వు ఒక్క నిమిషం ఉంటాము. నువ్వు తాగుతున్నావు అని తప్పు చెప్తున్నావు, కరెక్ట్. నువ్వు తాగకూడదు. కానీ నువ్వు తాగేటప్పుడు 4 ఫ్రెండ్స్ ఎందుకు తీసుకొస్తావు వాళ్ళ ఇంట్లో? ఒక్కడే వస్తాడు మేడం, 4 రాడు. ఎందుకు తీసుకొస్తావు? వచ్చి తాగి వెళ్ళిపోతాడు మేడం. చెప్పకూడదు. ఎందుకు పడుకుంటాడయ్యా? వాళ్ళకి ఇల్లు లేదా? లేదు, వానికి పిల్లలు లేదు, పిల్లలు లేదు. హోటల్లో పని చేస్తాడు వాడు. ఎందుకు పెడతావు? తప్పు ఎందుకు నువ్వు చేస్తున్నావు? పెళ్లిగానే నాకు తెలిసిందా? పిచ్చి మాటలు మాట్లాడకు, మర్యాదగా మాట్లాడు. ఆ విషయం నాకు తెలియకుండా ఉండడం కోసం ఆ ప్లాట్ మా మేనగోడలకి ఇచ్చిండి. అంటే మా మామయ్యని తీసుకుపోయి మా బావ ఈయన ఇద్దరు ఒకటై మా మామయ్యని కట్టేసి ఆ జాబ్ మీదకి మా బావ ఎక్కిండు. నీ కేసు అడ్డం పెట్టి, నీ పెళ్ళం కేసు పెట్టిందని బెదిరించుకుంటూ అయినా చేస్తాడు. నువ్వు వేసిన కేసు వల్లే నాకు ఇంత దూరం అవుతుందని నేను బయటకు గెట్టేసి నా కాలిన కొట్టి. మేము ఇద్దరు పెట్టుకుంటే మేము కొట్టుకోవాలి. మరి ఆయన భార్య ఆయన కాలిన కొట్టిండు, ఎలా కొట్టిండా? ఇక్కలేదు మేడం, మొత్తం అన్నకి ఇచ్చిన ఎల్లగొట్టాలని ప్లాన్ మేడం. నా పిల్లల బతుకు కూడా లేకుండా చేస్తారు వీళ్ళిద్దరు. పిల్లలే కదా. ఎవరి కోసం కానీ నువ్వు పిల్లల్ని ఎవరి కోసం చేసుకున్నావు లగ్గం? నేను ఇట్లా వచ్చినా నీ ఇంటికి, నువ్వు చేసుకుంటున్నా కదా వచ్చిన. నాకు సాధ కాదు, ఇప్పుడు చెప్తున్నా కదా, నాకు సాధ కాదు. నిన్ను సాధుడు నాకు సాధ కాదు. నిన్ను జాదుడు నాకు సాత కాదు. ఏంటిది? ఏం కావాలి? ఎందుకు చేసుకున్నావు? సంపుతావా నన్ను?